మన మైలార్దేవపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో టీఎన్జిఓస్ కాలనీలోని పయనీర్ హై స్కూల్ సంబంధించి స్కూల్ బస్సులో స్టూడెంట్స్ని ఎక్కిస్తుండగా ప్రమాదవశాత్తు అది రివర్స్లో వెనుక స్లోప్ ఉండడం వల్ల రోడ్డు అది వెనుకకు రివర్స్లో వెళ్ళి ముందున్నటువంటి కారుని తగిలి బస్సు బోల్తపడడం జరిగింది. అందులో సుమారు ఒక 9 మెంబర్స్ స్టూడెంట్స్కి సింపుల్ ఇంజరీస్ అయ్యాయి. లక్కీలీ ఎలాంటి మేజర్ ఇంజరీస్ ఏం లేవు. వాళ్ళని ఇమీడియట్ హాస్పిటల్ లక్ష్మీ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. బస్సెస్ అదంతా రిమూవ్ చేయడం జరిగింది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు దాని తాలూకా ఫిట్నెస్ అవన్నీ కూడా మేము ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. దాని మీద డ్రైవర్ నెగ్లిజెన్సీ అండ్ ఎవరెవరి పార్ట్ ఎంత ఉందో వాళ్ళందరి మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. బస్సులో 25 to 30 మెంబర్స్ ఉన్నారని చెప్పారు. ఎవరి నిర్లక్ష్యం వల్ల అదే నిర్లక్ష్యం అంటే మెయిన్గా మనకు ఫస్ట్ అయితే బస్ డ్రైవర్ వస్తుంది. బస్ డ్రైవర్ ఈ స్లోప్ రోడ్డు అబ్జర్వేషన్ చేసి సరైనగా చోట పార్క్ చేయాల్సి ఉండేది. అలా జరగకుండా మరియు హ్యాండ్ బ్రేక్ అవన్నీ చెక్ చేసుకోవాల్సి ఉంటుండే. దాన్ని డ్యూ టు నెగ్లిజెన్స్ ఆఫ్ ఫస్ట్ థింగ్ డ్రైవర్ అయితే ఉంది కాబట్టి అతని మీద అయితే కేసు జరుగుతుంది. స్కూల్ యాజమాన్యం పైన కూడా చర్యలు తీసుకోబోతున్నారు. వాళ్ళ పార్ట్ ఆఫ్ నెగ్లిజెన్స్ కూడా ఉంటే ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ప్లస్ ఇంకా బస్ కూడా ఫిట్నెస్ అవన్నీ కూడా వెరిఫై చేస్తాం. పార్కింగ్ ప్లేస్ కరెక్ట్ అదే దాని గురించి కూడా చర్చించి స్కూల్ యాజమాన్యంతో ఆ పార్కింగ్ ప్లస్ స్టూడెంట్స్ని షిఫ్ట్ చేసి ప్లస్ సేఫ్ ప్లేస్లో అక్కడ ఎక్కించుకోవడమా ఎలాంటి అనే ప్రికాషన్స్ ప్లస్ వాళ్ళతో మీటింగ్ జరిపి పేరెంట్స్తో కూడా మీటింగ్ జరిపి అవన్నీ చర్యలు తీసుకుంటాం. हाँ थोड़ा बहुत फास्ट हुआ जारी है जी कहीं होती రిటర్న్ వచ్చి ఇష్టపడ్డారే లేకపోతే వాళ్ళు మన हाँ सर ఇప్పుడు ఏం చేస్తారు?
రిటర్న్ వచ్చి ఇట్లా పడ్డది లేకపోతే వాళ్ళు చెప్పమని